నువ్వేంటి ఇక్కడ? ఓ, నువ్వైతే ఎక్కడికి పడితే అక్కడికి రావచ్చు, నేనైతే రాకూడదా? ఏడ్చినట్టుంది, మా నాన్న చూస్తే తాడు తీస్తాడు. పదా. ఓ ఎగేసుకొని వచ్చేసింది. కోటి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి చెప్పు. కనిపించకుండా తిరుగుతున్నావేంటి? వద్దనుకున్నాగా, ఇంకెందుకు కనిపించటం? వదిలేసావా నన్ను? వదిలేక అది మనే ఇది మనే బాగుతుంటే నెత్తిని పెట్టుకొని చూసుకోమంటావా? ఆడదేది అడగనంత వరకు మగాడికి అందంగానే కనిపిస్తుంది. అడగడం మొదలెట్టాక లోపల నుంచి చిర్రెత్తుకొస్తుంది. అవునులే, అడిగింది ఇచ్చేంత వరకు ఆడది అందంగానే కనిపిస్తుంది. అదే ప్రేమతో తిరిగి అడిగితే ఇలా వదిలించుకుంటారా? మందు మానేమంటే మా నాన్నే వదిలేస్తానే. నువ్వెంత? నువ్వంతే కోటి, నాకు తెలుసు. కావాలనుకుంటే వస్తావు, వద్దనుకుంటే వెళ్ళిపోతావు. కానీ నువ్వే అంతా అనుకునే నేను ఎలా ఉండాలి? ఎప్పుడు ఉండమన్నాడే దొబే. నువ్వు వచ్చిన ప్రతిసారి నా ఒళ్ళు ఇచ్చానుగా, అందుకే నా ఇలా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావే? ఏంటి బాబాయ్ ఇంటి ముందు ఎంతమంది ఉన్నారు? ఇదిగో చూడండి, మావాడేదో మీ అమ్మాయి కడుపు చేశాడని పిల్లనిద్దాం పెళ్లి చేద్దాం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. అందుకే నేనే వచ్చి చెప్తున్నా, 25 లక్షలు ఇస్తా. అమ్మాయికి పెళ్లి చేసి మిగిలిన డబ్బుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. నెలకు కొంత డబ్బు వస్తుంది, ప్రశాంతంగా బతకండి. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంటి మొత్తాన్ని తగలబెడతారు మా వాళ్ళు. అబ్బా, అయినా ఈ నా కొడుకు అదేంటి సేఫ్టీ అది వాడుంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఎవరు? ఏంటిది? మీరెందుకు లేచారు సార్? మీరు కూర్చోండి. పాపం తప్పు ఈడు కాదు కదా సార్ చేసింది. అదేంటి సార్, ఆ సేఫ్టీని కనుక వీడిని కనే ముందు మీరు వాడుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా సార్. ఇంకా ఉన్నారు కదా, ఆగండి రా. సరే, నా మీద కోపం, మీ యజమాని మీద ప్రేమ, మీ మీద మీకు నమ్మకం ఉన్నోళ్ళు బయటికి రండిరా, కొట్టుకుందాం. ఎందుకంటే బాబాయ్ చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది. ఈ ఇంటికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి కొట్టుకుందాం. రా